నమస్తే అండి. నేను డాక్టర్ బిందు రెడ్డి, సాయిశ్రీ స్పెషాలిటీ హాస్పిటల్, నెల్లూరు. ప్రెగ్నెన్సీలో చెకప్స్ అన్ని అత్తగారు ఊర్లో చేయించుకొని డెలివరీకి అమ్మగారింటికి వస్తున్నారా? అయితే మీరు మిస్ అవ్వకూడనివి కొన్నున్నాయి. నాకు నిన్న ఒక పేషెంట్ వచ్చారు. ఆ అమ్మాయికి ఇప్పుడు 7th మంత్ కంప్లీట్ అవ్వొస్తుందనమాట. తను ఇనిషియల్‌గా 3 నెలలు నా దగ్గర చూపించుకునింది. తర్వాత తను వాళ్ళ అమ్మగారు ఊరెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు తిరిగొచ్చింది. కానీ ఇలా చేయటం వలన ఏమవుతుందంటే మధ్యలో కొన్ని చెకప్స్ మిస్ అయ్యి అనామలీ స్కాన్ అని చేస్తాం కదా! బిడ్డలో ఏమైనా అవయవ లోపాలు ఉన్నాయేమో చూడటానికి ఆ స్కాన్ తను మిస్ అయింది. ఇప్పుడు ఆమె 28 వీక్స్. సో, ఇంకా ఇప్పుడు చేయించాను 28 వీక్స్‌కి. సో, ఇలా 2 చోట్ల చెకప్స్ చేయించుకునేటప్పుడు మీరు మిస్ కాకూడనివి కొన్నున్నాయి. అవేంటంటే స్కాన్స్‌లో ఎన్‌టీ స్కాన్ 13 వీక్స్ అప్పుడు చేపిచ్చే ఎన్‌టీ స్కాన్, 6 నెల పెట్టేటప్పుడు చేయించే అనామలీ స్కాన్, అలానే 8వ నెలలో చేయించే గ్రోత్ స్కాన్. ఈ 3 మిస్ అవ్వకూడదు. బ్లడ్ టెస్ట్ వచ్చేసరికి హిమోగ్లోబిన్, థైరాయిడ్, షుగర్స్‌కి మనం చేసే జీటీటీ అనే టెస్ట్, దాంతో పాటు ఇన్ఫెక్షన్ స్క్రీనింగ్ అంటే హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ, హెచ్సివి ఇన్ఫెక్షన్స్‌కి చేస్తామన్నమాట. తర్వాత వ్యాక్సినేషన్‌కొచ్చేసరికి టీటీ ఇంజెక్షన్స్ మిస్ అవ్వకూడదు. తీసుకోవాల్సిన మందులు మొదటి 3 నెలల్లో ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ తప్పకుండా తీసుకోవాలి. 4వ నెల పెట్టిన తర్వాత ఐరన్ అండ్ కాల్షియం తీసుకోవాలి. సో, చెకప్స్ 2 చోట్ల జరుగుతున్నా కానీ ఇవన్నీ గూడాను మీరు క్రాస్ చెక్ చేసుకొని మిస్ అవ్వకుండా జాగ్రత్త పడండి.